విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో యూనివర్సిటీలోని రిజిస్టర్ గారికి ప్రొద్దుటూరు పట్టణంలోని గీతాశ్రమంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలపై అదేవిధంగా ఆ కళాశాల యాజమాన్యం అటానమస్ రాకపోయినా కూడా అటానమస్ అని చెప్పుకొని బ్యానర్లు వేసుకొని ఈరోజు విద్యార్థులను మోసం చేసే దశలో ప్రయత్నం చేయబోతున్నారని చెప్పేసి, అదేవిధంగా న్యాక్ B+ ఇచ్చారు అక్కడికి వాళ్ళకు. అది కూడా ఓన్ బిల్డింగ్ కాదు, ఇది ఒక రెంటెడ్ బిల్డింగ్లో వీళ్ళు ఏర్పాటు చేసుకొని ఈరోజు విద్యార్థుల దగ్గర వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ, అదేవిధంగా ఎటువంటి పార్కింగ్ ప్లేస్ కానీ ఎటువంటి ప్లే గ్రౌండ్ కానీ లేకుండా విద్యార్థులను మోసం చేసే దశలో వీళ్ళు ప్రయత్నాలకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా యూనివర్సిటీ అధికారులను తప్పిదా ఓటించి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఈరోజు అది ఓన్ బిల్డింగ్ కాకపోయినా కూడా ఈరోజు రెంటెడ్ బిల్డింగ్లో కళాశాల నడుపుకుంటూ యూనివర్సిటీ వాళ్లకు అక్రమ డాక్యుమెంట్లు పెట్టి ఈరోజు న్యాక్ తెచ్చుకొని ఈరోజు అటానమస్కి అప్లై చేసుకొని మాకు పూర్తిగా అటానమస్ వచ్చిందని చెప్పేసి ఈరోజు అధికారులను మోసం చేసే దశలో ఈరోజు బ్యానర్లు వేసుకొని అతను ప్రొద్దుటూరు పట్టణంలో విద్యార్థులను మోసం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. తక్షణమే శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు ఎటువంటి అటానమస్ రాకపోయినా కూడా అతను విచ్చలవిడిగా మాది అటానమస్ కాలేజీ న్యాక్ B++ వచ్చింది, మమ్మల్ని ఎవరు అనేవాళ్ళు లేరని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా ఎవరైనా కానీ అతని అవినీతి ఆరోపణలపైన ప్రయత్నం చేసి అతను ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చే ఈరోజు విద్యార్థి సంఘాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. దీనికి యూనివర్సిటీ అధికారులు కూడా గమనించి ఇటువంటి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి కాలేజీలు నడుపుతున్న యాజమాన్యాలపై క్రమశిక్షణ చర్య తీసుకొని వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలా, ఇటువంటి కళాశాలను గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విద్యార్థి యువజన ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జగన్ రాయలసీమ స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు.